హలో అందరికీ, ఈరోజు రవ్వ కేసరి చేసామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కేసరి అనేది. ఏ ఫెస్టివల్స్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ ఇంటికి బంధువులు వచ్చినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వెంట చిన్నపిల్లలకి ఈవినింగ్ టైము సింపుల్గా చేసి పెట్టవచ్చు. ఈ కేసరి అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కానీ పెనం పెట్టుకుని అందులో నెయ్యి అనేది వేసుకోవచ్చు. కొంచెం అరకప్పు అనేది నెయ్యి అనేది వేసుకొని జీడిపప్పులు వేసుకొని కొంచెం 2 నిమిషాలు అలాగా వేగిన తర్వాత కిస్మిస్లు అనేది వేసుకొని బాగా వేగించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ ఫ్రూట్స్ బాగా వేగాయి కదా, వేరే బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ తీసుకొని పెట్టుకోవాలి. అదే నెయ్యిలోన 1 గ్లాసు సుజీ రవ్వ వేసుకోవాలి. అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ పెట్టుకోకండి, మీడియంలో ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మంచి వాసన వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా మీడియంలో ఉంచుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపడం మానేస్తే మాడిపోద్దండి. అలా కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది. అలాగే కలుపుతూ ఉంటుండగా నేను 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోయాను. నేను 1 గ్లాస్ సుజీ రవ్వ తీసుకున్నాను కదా, కొంచెం పొడవు గ్లాస్తో వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి కదండి. అది బాగా ఉడికిన తర్వాత షుగర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వింకిన తర్వాత షుగర్ మనం వాటర్ వేసుకోవక్కర్లేదండి. ఆ షుగర్ అనేది ఆటోమేటిక్గా అలాగే కరిగిపోద్ది. దానికి ఏటి వేయక్కర్లేదండి. వాటర్ అనేది ఇలాగ కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిసిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టుకోం కదండి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడిగా రవ్వ కేసరి రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగొచ్చింది కామెంట్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.